అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న ఒక శారీ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. సో నెట్ మీద మగ్గం వర్క్ బ్లౌజెస్వి లాస్ట్ టైం మీకు చాలా నచ్చాయి కదా. దాంట్లో ఇంకా కొంచెం డిఫరెన్స్ వర్క్ అంటే డిఫరెంట్ వర్క్లోనే నెట్ పైన వర్క్తో వచ్చినవి బ్లౌజెస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎవరికైనా ప్రోడక్ట్స్ నచ్చితే ఇచ్చే లింక్స్తో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మీరు దాన్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ త్రూ వెళ్ళి అలా ఓపెన్ అని చేయండి. డెఫినెట్గా పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి సింగిల్ క్లిక్ లేదా ఒకసారి కొన్ని లింక్స్ ఏంటంటే ఒకటేసారి ఓపెన్ అవుతాయి, కొన్ని ఓపెన్ అవ్వమన్నమాట. ఒకసారి దాన్ని డబుల్ క్లిక్ లేదా రైట్ క్లిక్లో ఓపెన్ అనే సంథింగ్ అలా ల్యాప్టాప్లో కానీ అలా ఫోన్లో కానీ అలా ట్రై చేయండి. డెఫినెట్గా వస్తుంది. మీకు మీషో ఓపెన్ అవ్వాలా అనే యాప్ అనేది ఉన్నా కూడా అలా అడుగుతుంది. ఓపెన్ అనేది డెఫినెట్గా మీకు పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఈరోజు వీడియోలో నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది వచ్చేసి కలంకారీ శారీ అండి. కలంకారీ ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అనమాట. కాటన్ పైన మనకి కాటన్ శారీస్ వేరే ఉంటాయి. ఇలా క్రేప్ సిల్క్ పైన మంచి ఇట్లా ఒక సాఫ్ట్ ఒక పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. మనకి వచ్చేసి మీరు ప్రింట్ చూడంగానే వైట్గా ఉంటుందేమో శారీ అని అనుకోవచ్చు ఫొటోస్లో కానీ, బట్ ఇది డల్ క్రీమిష్గా ఉంటుంది. బట్ కాంబినేషన్ ఇలా ఈ బార్డర్ కానివ్వండి, ఈ శారీ లుక్ అంతా చాలా బాగా అనిపించింది. నేను కంప్లీట్ లుక్ అయితే సైడ్కి ఇచ్చేస్తాను అది. సో ఈ శారీ వచ్చేసి కలంకారీ వేర్ హౌస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. మీకు నేను @కలంకారీ వేర్ హౌస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఇస్తాను నేను. సో దానిపై సరే లింక్ కూడా ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు దాంట్లో వెళ్ళిపోతుంది, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలాగే వచ్చింది, ప్రింటెడ్ బ్లౌజ్. కావాలంటే రెడ్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు, కానీ నాకు రెడ్ బ్లౌజ్ కంటే కూడా సెల్ఫ్గా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్తో పేరప్ చేస్తేనే లుక్ బాగుంటుంది అని అనిపించింది. సో ఈ నెక్ పీస్ తోటి అయితే పేరప్ చేశాను. ఇది వచ్చేసి స్మృతి జ్యువెల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు జస్ట్ ఇలా స్మృతి జ్యువెల్స్ కొని కొట్టేసినా వచ్చేస్తుంది. యూట్యూబ్లో సెల్లర్స్ అనమాట. లైవ్లో మనకి అన్ని జ్యువెలరీ కానివ్వండి ఇవన్నీ చూపిస్తుంటారు, అలా సెల్ చేస్తారు. సో ఇలా ఈ లాకెట్ తోటి అయితే దీన్ని పేరప్ చేశాను. దీనికి వేరే లాకెట్ వచ్చింది. మనకు కావాలంటే వాళ్ళు కూడా కుందన్ లాకెటే ఇచ్చారు, కాకపోతే నేను ఇలా వచ్చిన లాకెట్ తోటి పేరప్ చేశాను. ఎందుకంటే మ్యాంగోస్ కూడా అన్నీ ఇలా వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఉట్టి చిన్న మ్యాంగోస్ ఇయర్ రింగ్స్గా వచ్చాయన్నమాట. చాలా తక్కువ నేను ఇట్లా బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ యూస్ చేయడము. బట్ ఈ శారీకి పేరప్ చేస్తే ఎలా ఉంటుందా అనేసి అయితే చూశాను. అండ్ బుట్టాలు వచ్చేసి సిరీ పర్ల్స్తో నేను యాజ్ ప్రీవియస్గా చెప్పాను. ఈ బుట్టాలు ఇలా ఈ గోల్డ్ పాలిష్ ఇది మ్యాచ్ అయింది కదా అనేసి బుట్టాలు పెట్టుకున్నాను. బికాస్ దీనికి ఏంటంటే చిన్న స్టడ్స్ అనమాట. ఈ పీస్కి దీనికి ఏదైనా లాకెట్ వేసుకునేలాగా. ఇది ప్రైస్ మనకి 1100 పడింది. ఈ బుట్టాలు మాత్రం 900 పడ్డాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గాయి. ముందు చాలా ప్రైస్ వచ్చాయి ఫస్ట్లో వచ్చినప్పుడు. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మొత్తం ఇలా కలంకారీ పళ్ళు వస్తుంది, టాజిల్స్ వస్తాయి. అండ్ శారీ అంతా మనకి ఆవు బొమ్మలతో ఉంటుంది. ఇది కలంకారీలో ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్లో మనకి మీషోలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మనకి 1800 అలాగే ఉన్నాయి. నాకు బయట కూడా 1800 అట్లా పడింది, 1900 అట్లా. మనకి మీషోలో కూడా 1200 నుంచి ఉన్నాయన్నమాట. నేను ఆ లింక్స్ కూడా ఇస్తాను నేను మీకు. బట్ సేమ్, ఎందుకంటే కొన్ని చోట్ల ఏంటంటే డిజిటల్ ప్రింటెడ్, వీళ్ళది మొత్తం వీవింగ్ చేసేటప్పుడు వీవింగ్ కాదు, ప్రింట్ అనేది ఇట్లా ప్రింట్ వచ్చిన తర్వాత ఈ కలర్ వేయడము. అండ్ దీనికి కూడా ఇలా డల్గా యాంటిక్ ఇట్లా లుక్ వస్తుంది చూసారా, ఇది ఒరిజినల్ అనమాట. ఈ డల్ లుక్ వచ్చింది. వీళ్ళు మన ముందే వీడియోలో వాళ్ళు చూపిస్తూనే వాళ్ళు బార్డర్కి కలర్ వేస్తూ న్యాచురల్ కలర్స్ నుంచి తీసినవి. అందుకే ఇది అంతటగా ఈక్వల్ పోర్షన్స్ ఆఫ్ ఉండదు, అక్కడక్కడ కలర్ బ్లర్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. సో దీని రిలేటెడ్ చాలా అయితే యూట్యూబ్స్లో మాది ఒరిజినల్ మీది ఫేక్ అంటూ చాలా వీడియోస్ అయితే వచ్చాయి. బట్ ఉంటుంది, తెలిసిపోతుంది. ఎక్కడ అంటే బార్డర్ అనేది మరీ నీట్గా పర్ఫెక్ట్గా లుక్ ఉన్నది ఒరిజినల్ కాదు. బార్డర్ అనేది ఇలా అన్పర్ఫెక్ట్గా ఉండడము. అండ్ కలర్ అనేది కూడా మన ముందే వేస్తారు, కొన్ని చోట్ల బయటికి రావడం కలర్ అనేది. ఇవి కొంచెం సైన్స్ ఆఫ్ ఒరిజినల్ అనుకోండి. ఇది మనకు సింపుల్గా కనిపిస్తుంది, బట్ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సాఫ్ట్ క్లాత్, అన్ని ఏజెస్ వాళ్ళు కట్టచ్చు అనమాట. అండ్ వీడియోలో నేను ఈరోజు మీషోలో తీసుకున్న ఈ శారీ అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ శారీవి ఇలాంటివి మీషోలో చాలా ఉన్నాయి. డిజిటల్ ప్రింటెడ్ ఉన్నాయి, ఇలా కలంకారీ కాటన్ మిక్స్డ్ ఉన్నాయి, సాఫ్ట్ ఇప్పుడు వచ్చాయన్నమాట, కాటన్ లెనిన్ మిక్స్డ్. అవి లింక్స్ అయితే ఇస్తాను నేను. సో ఈ శారీ వచ్చేసి షిబోరి శారీ అండి. బ్లాక్ అండ్ ఆరెంజ్ షిబోరి శారీ. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్ట్ సిల్క్ టైప్లో ఉంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి బార్డర్ జెరీ, అంటే జెరీ థిక్ జెరీ కాదు, ఇది థ్రెడ్ జెరీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చూడండి, ఆర్ట్ సిల్క్ ఆరెంజ్, బ్లాక్ అండ్ ఆరెంజ్. సో చూద్దాం, ఇదిగోండి. ఇది వచ్చేసి మనకి
పళ్ళు సారీ బ్లౌజ్ లైన్స్ వచ్చింది, పళ్ళు కూడా లైన్స్ వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్. శారీ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి మొత్తం ఆర్ట్ సిల్క్ శారీ అండ్ ఈ ప్యాటర్న్ లో అయితే ఉంది. షిబోరి ప్రింట్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి మొత్తం శారీ అంతా మీ ముందు ఓపెన్ చేస్తున్నాను, మీరు ఇవి చూడొచ్చు. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, ఇలా దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి, మంచి బ్లూ, లైట్ బ్లూస్ అయితే ఉన్నాయి. నాకు ఎందుకు బ్లాక్ ట్రై చేయాలనిపించింది, బ్లాక్ అండ్ ఆరెంజ్ అనేది. ఇది పాత కాంబినేషన్ అయినా ఎవర్ ట్రెండ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇదిగోండి క్రేప్ సిల్క్ అది, ఇది ఆర్ట్ సిల్కే. ఇట్లా షైన్ చిన్న టైప్ లో షైన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి మీకు ఇట్లా షైన్ కనిపిస్తుంది, ఫ్యాబ్రిక్ అనేది షైన్ వస్తుంది. బట్ ఇది ఆర్ట్ సిల్క్ లోనే. ఓకే, ఇది పైన సైడ్ బార్డర్, ఇదిగోండి ఇది కింద సైడ్ బార్డర్. శారీ లెంత్ కూడా బాగానే ఉంది. ఇదిగోండి ఇక్కడ పళ్ళు వచ్చింది ఇదంతా. ఓకే, పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది, లైన్స్ వస్తుంది. పళ్ళులో హెవీ లైన్స్ వస్తాయి, బ్లౌజ్ లో కొంచెం దూరం లైన్స్ వస్తాయి. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంది, కాకపోతే మనం బ్లౌజ్ వేరే ఏదైనా సింపుల్ బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది దీనికి వచ్చిన లైన్స్ కంటే కూడా. సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ట్రై చేయొచ్చు. బార్డర్ అయితే ఇలా ఉంటుంది మనకి, షిబోరి ప్రింట్ ఆరెంజ్ వచ్చిన దగ్గర అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది శారీ. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఈ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి, ఈ వర్క్ బ్లౌజెస్ కానుక చదువుకో. చూడండి ఇది వచ్చేసి నేను ప్రీవియస్ గా వేరే డిజైన్ చూపించాను కదా, సో ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అనమాట. ఇప్పుడు ఇవి మళ్ళీ స్టాక్ లో అయితే ఉన్నప్పుడు అయితే డెఫినెట్ గా ఎవరైతే కమెంట్స్ లో అడుగుతున్నారో ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసి చూడండి. ఈ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ బ్లౌజెస్ ప్రీవియస్ గా కూడా చూపించాను. బ్యాక్ నెక్ చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ సిల్క్ పైన. అండ్ ఇది వచ్చేసి చిన్న షుగర్ బీడ్స్ తో వర్క్ అయితే వస్తుంది చూడండి, షుగర్ బీడ్స్ తోటి ఇలా అయితే వస్తుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నేను లింక్స్ ఇచ్చేస్తాను. స్టాక్ లో ఉన్నప్పుడైతే ట్రై చేయండి, మళ్ళీ స్టాక్ అయిపోయాక కమెంట్స్ లో పెట్టినా కూడా ఏం చేయలేము కదా స్టాక్ లో ఉన్నప్పుడు. అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టాక్ వచ్చినప్పుడు డిజైన్ అనేది వేరేగా వస్తూనే ఉంటుంది. సో చూడండి ఇలా అయితే వస్తుంది అనమాట. నెక్ బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్. హ్యాండ్స్ పైన వర్క్ అయితే ఇలా వస్తుంది. నెట్ పైన వర్క్ వచ్చింది చూడండి, ఇదంతా నెట్ పైన ఇలా స్టోన్స్ స్టిక్ చేశారు. ఇదంతా హ్యాండ్ మీద వర్క్. ఓకే, జనరల్గా ఇలా నెట్ క్లాత్ తీసుకొని సపరేట్గా వర్క్ చేయించి ఇదంతా చేసినప్పుడు మనకి ప్రైజీ పడుతుంది. ఎందుకంటే 2 times క్లాత్ కొనాలి, నెట్లో కొనాలి, దీంట్లో కొనాలి. ఇదిగోండి కంప్లీట్గా ఓకే ప్లెయిన్ క్లాత్ అలా తీసుకొని వర్క్ చేయించాలి కదా. సో ఇక్కడైతే 2 కలిపి వచ్చేస్తున్నాయి. సో ఈ ప్యాటర్న్లో కలర్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నేను ప్రీవియస్గా చూపించాను, షార్ట్లో షేర్ చేసేసాను కానీ అక్కడే స్టాక్ అవుట్ అయిపోయింది. సో చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ మీద వర్క్. ఇది గ్రీన్లో గ్రీన్ చూడండి, నెక్ మీద వర్క్. ఓకే దగ్గరగా వర్క్ ఒకసారి చూపించేస్తాను. సో సేమ్ టైప్ ఆఫ్ వర్క్ మీకు ఒక్కొక్క కలర్లో ఒక్కొక్కలాగా కొంచెం మీకు ఇక్కడ పూసలు కానీ అవి ఏంటి అనేవి స్టోన్స్ అనేవి చూసుకోండి. ఇవి మిర్రర్స్ కాదు, అద్దాలు అనుకునేరు, మిర్రర్స్ కాదు, కుందన్ ఒక టైప్ ఆఫ్ కుందన్స్ ఇలా మిర్రర్ టైప్లో షైన్ అయితే వస్తున్నాయి. లట్కన్స్ కూడా వచ్చాయి, అంటే కింద ఇట్లా బీడ్స్ లట్కన్స్ కూడా వచ్చాయి అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు కలర్స్ ఏమేమి ఉన్నాయో ఆ లింక్స్ అన్ని ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను అన్ని కలర్స్ అయితే చూపించలేను కాబట్టి. నేను చూపించింది ఓన్లీ 4 కలర్స్. మీకు మిగతా కలర్స్ ఉన్నవి కూడా నేను లింక్స్ ఇస్తాను, దాంట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌన్ అయితే మాత్రం చాలా చాలా ట్రెండింగ్. ఇది బ్రౌన్, ఎగ్జాక్ట్ బ్రౌన్. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది, బ్రౌన్లో ఇలా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్. హ్యాండ్ వచ్చేసి 10 size వస్తుంది అనమాట. మీడియం సైజ్ పెట్టుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. హ్యాండ్ 10 size, 12 ఇప్పుడు నాలాగా 12 పెట్టుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. సో ఇలాగా వర్క్ అంతా కూడా ఓకే. అండ్ దీంట్లో వచ్చేసి ఇది నేరేడ్ పండు పింక్ అనమాట. ఇది వచ్చేసి పర్పుల్ కాదు, నేరేడ్ పండు పింక్. ఓకే నేరేడ్ పండు పింక్, పింక్ సైడ్ ఎక్కువ, పర్పుల్ కాదు, నేరేడ్ పండు పింక్. ఇదిగోండి దీనికి వచ్చిన వర్క్ డిజైన్ ఇట్లా మడత పెట్టి చూపించేస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్స్ మీద వర్క్ అండ్ ఇది వచ్చేసి నెక్ మీద వర్క్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ అండి. సో చూసుకోండి మనకి ప్రైజెస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి.
సో ఫ్యాబ్రిక్ తీసుకొని మళ్ళీ వర్క్ 2 రకాలుగా వర్క్, క్లాత్ 2 డిఫరెంట్ క్లాత్స్, అట్లా మెటీరియల్ అంతా కూడా కౌంట్ చేసుకోండి. సో మనకు ఆ ప్రైస్లో పర్లేదు అనిపిస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు నా రెగ్యులర్ హ్యాండ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది. సో ప్రైస్ తగ్గట్టు మీరు క్యాల్కులేట్ చేసుకోండి. నెట్ క్లాత్కి, ఈ బ్లౌజ్ పీస్కి, వర్క్కి అట్లా క్యాల్కులేట్ చేసుకొని ప్రైస్ ఎలా ఉంది అనేది చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వర్క్. ఓకే, దీంట్లో 4 కలర్స్ అనమాట ఈ ప్యాటర్న్ ఆఫ్ వర్క్లో. అండ్ మీషో శారీ అయితే ఇది వచ్చేసి మనకి షిబోరి శారీ. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ తీసుకోండి. ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ ఇప్పుడు మీషోలో అవైలబుల్ ఉన్నాయి, అది కూడా పెడతాను. ఇది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. కొంచెం ఇట్లా పట్టు సిల్క్ లాగా ఎట్లా షైన్ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటుంది సెల్ఫ్గా. బట్ చూడడానికి మాత్రం లుక్ అంత ఎక్కువ షైన్ అనిపించదు, కాస్త డల్ క్రీమే, బట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో జనరల్గా ఈ శారీస్ మనకు ఫొటోస్లో వైట్గా కనిపించిన వచ్చే వరకు కొంచెం డల్ షేడ్ కనిపిస్తే మీకు లింక్స్ కూడా ఇచ్చేస్తాను. సో ఇదండి నా వీడియో. అయితే మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి. జ్యువెలరీ రిలేటెడ్ ఎవరికైనా కావాలా సీరియస్ బయర్స్ ఇంకా అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పింక్ చేయండి. సపోజ్ కమెంట్స్లో నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను తప్పకుండా ఇస్తాను. నా పేజ్ వచ్చేసి స్వాతి యుగ్ అనమాట. సో ఇదండి నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.